రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన మాజీ మంత్రి జూపల్లి, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏ పార్టీలో జాయిన్ అవుతారా అని తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అధికార బీఆర్ఎస్ నుండి బయటకొచ్చిన ఈ నేతలను తమ పార్టీలోకి లాక్కునేందుకు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు గాలం వేస్తున్నాయి. ఈ మాజీ గులాబీ నేతలతో మంతనాలు జరుపుతున్నాయి. ఈ క్రమంలో పొంగులేటి, జూపల్లి చేరికపై హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి బీజేపీలో పార్టీలో చేరడం కష్టమేనన్నారు. బీజేపీలో చేరాలని పొంగులేటి, మాజీ మంత్రి జూపల్లిని సంప్రదించగా వారు తనకే రివర్స్ కౌన్సిలింగ్ ఇస్తున్నారని చెప్పారు. తాను ప్రతిరోజు వాళ్లతో మాట్లాడుతున్నానని, అయితే బీజేపీలో చేరేందుకు వారికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయని తెలిపారు. ఇప్పటివరకు చర్చలు జరిపి వాళ్లు కాంగ్రెస్ లో చేరకుండా మాత్రమే ఆపగలిగానని అన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అప్పట్లో ప్రియాంక గాంధీని కలుస్తారని వార్తలు రావడంతో అంతకంటే ముందే వెళ్లి ఖమ్మంలో అతన్ని కలిశానని తెలిపారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ బలంగా ఉందని, బీజేపీ పార్టీ అక్కడ బలంగా లేదని కీలక వ్యాఖ్యలు చేశారు.